హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనస వాచ నిన్నే తలచ 4వ భాగాన్ని వినిద్దాం. విజయ్ సంధ్య చెప్పిందంతా విన్న తర్వాత విజయ్ తనని ఏమి అనడు. ఎందుకంటే ఆ నెంబర్ తనకి ఎలా వచ్చిందో క్లియర్‌గా చెప్పాక తనని కార్నర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సీ మిస్ సంధ్య అనగానే అప్పటికే ఏడుస్తూ ఉన్న సంధ్య, సార్ ప్లీజ్ నన్ను జాబ్ నుండి తీయొద్దు. ఇక నుండి నేను నా లిమిట్స్‌లో ఉంటాను. ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటే తన ఫోన్ నుంచి ఆ నెంబర్ తీసి ఇవ్వమని చెప్పడంతో వెంటనే సిమ్ తీసి విజయ్‌కి ఇస్తుంది. విజయ్ సంధ్యనే చూస్తూ నీ జాబ్ ఉంటుంది కానీ సంధ్య అప్పటికే మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో ఏమో అని అమాయకంగా అయోమయంగా చూస్తూ ఉంటే నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి బెంగుళూరు బ్రాంచ్‌కి షిఫ్ట్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రెడీ చేయడానికి 2 డేస్ టైం పడుతుంది. ఆ 2 డేస్ నువ్వు ఈ ఆఫీస్‌కి వస్తావు. కానీ అజిత్ క్యాబిన్ వైపు వెళ్ళినట్టు తెలిస్తే మాత్రం ఈసారి ఎక్స్‌క్యూజ్ చేయను అని చెప్పి ప్రిపేర్డ్‌గా ఉండు జర్నీకి అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. అజిత్‌కి కాల్ చేసినా నాట్ రీచబుల్ రావడంతో ఫోన్ పక్కన పెట్టేసి చేతిలో ఉన్న సిమ్‌ని చూస్తూ ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అజిత్ సంతోషంగా ఆఫీస్‌కొచ్చి కార్ కీస్ వేలికి తగిలించుకుని రౌండ్స్ తిప్పుతూ తన క్యాబిన్‌కి నవ్వుతూ వస్తుంటే విజయ్ లంచ్ టైం దాటినా ఇంకా రాని అజిత్ కోసం ఎదురుచూస్తూ తన క్యాబిన్‌లో ఉండడంతో విజయ్ అంటూ డోర్ దగ్గర నుంచే పిలుస్తూ వచ్చి హగ్ చేసుకుని ఎత్తుకుని 2 రౌండ్లు తిప్పి కిందికి దించాడు. విజయ్ అజిత్‌ని చూస్తూ రేయ్ ఎక్కడికెళ్ళావురా ఇంతసేపు? చెప్పి వెళ్ళాలని తెలీదా అని సీరియస్‌గా అడిగేసరికి ఫస్ట్ నీకో గుడ్ న్యూస్ చెప్పాలిరా. ఈరోజు ఈరోజు నేను నా అమూల్యాని కలిశాను అని సంతోషంతో చెప్తుంటే నీ అమూల్యానా అంటే ఆ లెటర్ రాసిన అమ్మాయేనా అని అడిగి మనసులో మాత్రం సంధ్య ఆఫీస్లోనే ఉంది కదా, మరి వీడితో అమూల్య మాట్లాడింది సంధ్య అయితే వీడేంటి అమూల్యాని కలిశానంటాడు అని అజిత్ వైపు చూస్తాడు. అంతకన్నా ముందు నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా అని అప్పటికప్పుడే ఫేస్లో నవ్వుపోయి కోపం చేరిపోతే అజిత్తో పాటు విజయ్ కూడా నిలబడి భుజంపై చెయ్యి వేసి ఏమైంది అజ్జు అని అడుగుతాడు. నిన్న మనం ఆ లెటర్ అమ్మాయి అమూల్య అనుకుని కాల్ మాట్లాడింది ఎవరితోనో తెలుసా అని విజయ్ వైపు చూస్తూ సంధ్యారా ఆ లెటర్ రాసింది కూడా తనే అయి ఉంటుంది. అందుకే తన ఫోన్ నెంబర్ రాసి వాంటెడ్గా మనం బీచ్కి వెళ్ళే రోజు ఆ బాటిల్ మనకు కనిపించేలా పెట్టింది. నువ్వు చెప్తే అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది అనగానే అజ్జు నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ లెటర్ సంధ్య రాయలేదు. నిజానికి తనకు ఆ లెటర్ గురించి అస్సలే తెలియలేదు. మన వల్లే తనకి తెలిసింది అని తనకి సంధ్య చెప్పిందంతా అజిత్కి చెప్పి ఆ లెటర్ ఫేక్ కాదజ్జు, నిజంగానే అమూల్య అని అమ్మాయే రాసింది అనగాని విజ్జు షూర్ కదా అంటే ఆ లెటర్ రాసిన సంధ్య కాదు కదా అని ఎగ్జైట్ అవుతూ అడిగేసరికి అవునరా తన కాదు అని చెప్పడంతో సంతోషంగా అంటే ఆ లెటర్ తనే రాసుంటుందరా అని అమూల్యాన్ని తలుచుకొని చెప్తుంటే అర్థం కాని విజయ్ ఎవర్రా అంటాడు. అమూల్య తన సంతోషాన్ని వ్యక్తం చేయకుండా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. ఆఫీస్లో ఈవెంట్ వర్క్స్ ఉండడంతో స్టాఫ్తో డిస్కషన్ చేసి డెకరేషన్ థీమ్ రెడీ చేయడంతో బిజీ అయిపోతుంది. ఇక్కడ ఆద్య కాసేపు అక్కడే నిలబడి ఇక తప్పక కిందికొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంది. మహదేవ్ వస్తున్న నవ్వుని ఆపుకుని కార్ స్టార్ట్ చేసి మనసులో మాత్రం నిన్ను దారిలో పెట్టాలంటే బామ్మే కరెక్ట్ ఆద్య అనుకుంటూ బామ్మ అడ్రస్ చెప్తుంటే కార్ని ఆ రూట్లోని పోనిస్తూ ఇంటి ముందు కారు ఆపుతాడు. బామ్మని చేయి పట్టుకొని కిందికి దింపి లోపలికి తీసుకెళ్తున్న ఆద్యాని ఆగమని చెప్పి బయట నిలబడి ఉన్న మహాదేవ్ని చూసి బాబు లోపలికి రా కాఫీ తాగి వెళ్దు అని బామ్మ అనడంతో అసహనమంతా ఆద్య కళ్ళలోనే కనిపిస్తుంటే నెక్స్ట్ టైం వస్తానులే బామ్మగారు అని వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే అదేం కుదరదు రా బాబు అని ఖచ్చితంగా చెప్పేసరికి ఆద్య కూడా తప్పు తనదే ఉంది కాబట్టి కొంచెం తగ్గి పర్లేదండి మహదేవ్ గారు అని పిలిచేసరికి మహదేవ్కి రెక్కలొచ్చిన గుర్రంలా అదుపు తప్పడానికి సిద్ధంగా ఉన్న మనసుని కష్టంగా అదుపు చేసి చిన్న స్మైల్తో ఓకే అంటూ బామ్మ ఇంకో చేతిని పట్టుకుని నడిపిస్తూ వాళ్ళతో పాటు లోపలికి వెళ్తాడు. ఆద్య బామ్మని సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి ఇద్దరికీ చెరొకటిచ్చి కిచెన్లోకి వెళ్తుంది. సుభద్ర గారు భోజనం చేసి టీవీ చూస్తూ ఫోన్ రింగ్ అవడంతో ఆ నెంబర్ చూసి సంతోషంతో లిఫ్ట్ చేసి హలో తమ్ముడు ఎలా ఉన్నావు అని అడిగేసరికి బాగున్నానక్క, నువ్వు బావ అల్లుడు ఎలా ఉన్నారు అని అడిగేసరికి సుభద్ర అల్లుడు కాదు అల్లుళ్ళు అని అడుగు సాకేత్, నాకు 2 కొడుకులు అని గంభీరంగా చెప్పేసరికి సారీ అక్క
అనుకోకుండా అలా అనేశాను అని చెప్పి, సరే ఏం చేస్తున్నారిద్దరూ అని అడుగుతాడు. సుభద్ర గారు నార్మల్ అయి, ఆఫీస్‌కెళ్లారు సాకేత్. సౌమ్య ఎలా ఉంది? నా బంగారం కాలేజ్‌కెళ్ళిందా అని అడుగుతుంది. హా! బాగుందక్క. సౌమ్య హాస్పిటల్‌కెళ్ళింది. నందిని కాలేజ్‌కెళ్ళింది అని చెప్పడంతో, మరి నువ్వు ఈరోజు డ్యూటీకెళ్ళలేదా? ఈ టైంలో కాల్ చేశావు? లేదక్క. యాక్చువల్‌గా నీకు కాల్ చేసిన విషయం ఏంటంటే, ఇంకొక 15 రోజుల్లో నందినికి ఎగ్జామ్స్ అయిపోతాయి. మాకు కూడా ఇండియా రావాలనుంది. అందుకే లీవ్స్‌కి అప్లై చేసి రావాలనుకుంటున్నాం. ఈ విషయం చెప్పడానికి కాల్ చేశా. ఎంత మంచి వార్త చెప్పావురా! త్వరగా వచ్చేయండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పడంతో, సరే అక్క ఉంటాను అని కాల్ కట్ చేసి, అక్కడికెళ్ళగానే అక్కతో నందు, అజిత్‌ల పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుని కార్ కీస్ తీసుకుని బయటికెళ్తాడు. సాకేత్, సౌమ్య ఇద్దరు ఫిలిప్పీన్స్‌లో డాక్టర్స్. వాళ్ళ కూతురే నందిని. బిజినెస్ కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సుభద్ర గారికి సొంత తమ్ముడు. ప్రస్తుతానికి ఇంతవరకే సరిపోతుంది. సుభద్ర గారు ఫోన్ పక్కన పెట్టేసి, ఇప్పటి నుంచే హడావిడి స్టార్ట్ చేస్తారు తమ్ముడొస్తున్నారని. అప్పుడే విశ్వ గారు రావడంతో ఆయన్ని చూసి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి తాగిన తర్వాత భోజనం వడ్డించనా అని అడిగేసరికి, వద్దు సుభా, టెండర్ ఆఫీస్ నుండి వస్తుంటే మధ్యలో ఫ్రెండ్స్ కలిస్తే లంచ్ చేసి వస్తున్నా. నువ్వు తిన్నావా అని అడిగేసరికి, తిన్నానండి అని చెప్పి, ఇంత ఆలస్యమైంది అని అంటుంటే, ఈ పుత్రరత్నం టెండర్ మనకే రావాలని చెప్పి మరీ పంపించాడు కదా. రిజల్ట్స్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చిందని తెలిసాక స్టార్ట్ అయ్యాను అని చెప్పి, అవును తమరేంటి అంత సంతోషంగా ఉన్నారు అని సుభద్ర గారి ఫేస్లో తెలియని సంతోషం కనిపిస్తుంటే అడుగుతారు. 15 రోజుల్లో మా తమ్ముడు ఫ్యామిలీతో ఇక్కడికి వస్తున్నాడని చెప్పాడండి. నందుని చూసి ఎన్నేళ్ళయిందో అని సంతోషంతో చెప్తుంటే, విశ్వరూప్ గారు ఆలోచిస్తూ, సడన్గా రావడం ఏంటి అని అనుకుంటూ, సుభా ఎందుకు వస్తున్నారో ఏవైనా చెప్పారా అని అడిగేసరికి, నందుకి ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్పాడు అని అనగానే, సరే నేను రూమ్కి వెళ్తాను అని లేచి పైకెళ్తున్న భర్తని చూస్తూ ఉంటుంది. అజిత్ అమూల్య ఇచ్చిన నెంబర్ని చూసి ఆ లెటర్ చూస్తూ అంతా కన్ఫ్యూజన్గా ఉంది విద్యుకి. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను నీతో చెప్పే అమ్మాయిని మీట్ అయ్యాను. యు నో వాట్, తను నీ జూనియర్ రా. తనకి నువ్వు తెలుసు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇన్ని షాకులు ఇస్తున్నావు. అసలు ఎవరా అమ్మాయి? అమూల్యరా అని చెప్పి, నీకు గుర్తులేదా అని అడిగేసరికి తల అడ్డంగా ఊపి, గుర్తుంటే ఆ లెటర్లో పేరు చూడగానే చెప్పేవాని కదరా. పోనీలే, ఈ లెటర్ అమ్మాయి గురించి పక్కన పెడితే నువ్వు ఇష్టపడే అమ్మాయినే కలిసావు కదా. ఐ ఆమ్ హ్యాపీ. ఇంకా ఈ లెటర్ గురించి మర్చిపో అంటుంటే, లేదు విజ్జు, నాకు ఇన్నేళ్లలో కనిపించని అమ్మాయి ఈ లెటర్ నాకు దొరికిన తర్వాతే కనపడిందంటే ఈ లెటర్ నాకు లక్కీ. సో ఇది నాతోనే ఉంటుంది ఎప్పటికీ అని ఆ అక్షరాల్లో అమూల్యాని ఊహించుకుని మనసులో, ఈ లెటర్ 90% నువ్వే రాసావని అనిపిస్తుంది అమూల్య అనుకుంటాడు. అమూల్య ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని కార్ దగ్గరకు వచ్చేసరికి బిందు కాల్ చేస్తుంది. హలో మేడం, వర్క్ అయిపోయిందా అంటూ. హా, జస్ట్ ఇప్పుడే ఫినిష్ చేసి కార్ దగ్గరకు వచ్చా బిందు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈరోజు నాకు మెమరబుల్ డే బిందు అని సంతోషంతో చెప్తుంటే, ఓహో మేడం, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అది నీ వాయిస్లో తెలిసిపోతుందిలే కానీ, నేను రేపు వైజాగ్ వస్తున్నానమ్మో, ఈ విషయం చెప్దామని కాల్ చేశాను అని చెప్పగానే, వావ్, ఎనీ గుడ్ న్యూస్ అని అడిగేసరికి చిన్నగా నవ్వుతూ, అక్కడికి వచ్చాక చెప్తాలే అని, ఓకే బాయ్, టుమారో కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తుంది. అమూల్య ఫోన్ బ్యాగ్లో పెట్టేసి కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికెళ్తుంది. ఆద్య కాఫీ తీసుకునొచ్చి ఇద్దరికి ఇవ్వడంతో థ్యాంక్ యూ అని చెప్పి కాఫీ సిప్ చేసి, నైస్ కాఫీ ఆరాధ్య అని చెప్పి త్వరగా కాఫీ తాగేసి స్టేషన్ నుంచి కాల్ రావడంతో, సరే బామ్మగారు, ఇక నేను వెళ్తాను అని అంటుంటే, వెళ్తాను కాదు బాబు, వెళ్ళొస్తాను అనాలి అని చెప్పడంతో చిన్నగా నవ్వి సరే అని బయటకొచ్చి ఆద్య వైపే చూస్తాడు. సాగనంపడానికి తన వెనకే వచ్చిందేమో అని. బట్ హాల్లో నుండి చూస్తుంది కానీ బయటికి రాలేదు. ఇంకా రాదని అర్థమై అక్కడి నుండే చెయ్యి ఊపి బాయ్ చెప్పి కారులో కూర్చునేసరికి అప్పటి వరకు బెట్టు చూపించిన ఆద్య వెళ్ళిపోతున్నాడని తను కూడా బాయ్ చెప్తుంది. అజిత్, విజయ్ ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరుకునేసరికి సుభద్ర గారు గెస్ట్ రూమ్తో పాటు ఇంకో రూమ్ను కూడా సర్వెంట్ చేత క్లీన్ చేయించి నీట్గా చేస్తున్నారు తమ్ముడి కోసం. 15 రోజుల తర్వాత అయినా ఇప్పటి నుంచే అన్నీ రెడీగా ఉండేలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైం కంటే ఇంకా ముందే వస్తే ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని ముందు జాగ్రత్త అన్నమాట. అజిత్, విజయ్లకి సుభద్ర గారి హడావిడి చూసి
మామ్, ఏంటి సడన్‌గా రూమ్స్ క్లీన్ స్టార్ట్ చేయించావు? నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అని అడుగుతాడు అజిత్. లేదచ్చు. మీ మావయ్య ఇంకొక 15 రోజుల్లో ఇక్కడికొస్తున్నానని చెప్పాడు. అందుకే ఇప్పటినుంచి అన్నీ క్లీన్ చేయిస్తున్నా అని నవ్వుతూ చెప్పి, ఉండండి మీ కాఫీ తీసుకొనొస్తాను అని కిచెన్‌లోకెళ్ళి కాఫీ తీసుకొని ఇద్దరికీ ఇచ్చి ప్రాజెక్ట్ మనకే వచ్చిందంట అచ్చు. డ్యాడీ చెప్పారు అనగానే, హా మామ్, డ్యాడీ కాల్ చేశారు. డ్యాడీ ఎక్కడ? బయటికెళ్లారా? లేదజ్జు. పైన రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. నేను డిస్టర్బ్ చేయలేదు అనగానే, విజయ్‌కి సుభద్ర గారి తమ్ముడొస్తున్నాడని తెలిసి ఎందుకో అనీజీగా అనిపిస్తుంది. అందుకే మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న విజ్జు అలా ఉండేసరికి విజ్జు అని ఇద్దరు పిలిచేసరికి హా అంటూ ఇద్దరిని చూస్తాడు. ఏం ఆలోచిస్తున్నావురా అంత పరధ్యానంగా ఉన్నావు? ఏమీ లేదు మామ్. ఐ యామ్ హంగ్రీ. తినడానికి ఏమైనా పెట్టు అనగాని అజిత్ కూడా ఎస్ మామ్. నాకు కూడా ఏదైనా తీసుకొనిరా. ఫ్రెష్ అయ్యేసి వస్తామని చెప్పి విజయ్‌ని తీసుకుని తన రూమ్‌కెళ్తాడు. రే విజ్జు, నువ్వు పిచ్చి పనులు చేసి నా కోపం తెప్పించకుండా ఉండు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ నేనిప్పుడు నిన్నేం చేశానురా? నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలీదనుకోకు. చెత్త ఐడియాలు చేసి వాళ్ళ కోసం నువ్వు వెళ్ళిపోవాలని చూస్తే ఐ విల్ కిల్ యూ ఈడియట్ అని హగ్ చేసుకుంటాడు. విజ్జుకి ఆ క్షణం వరకు తన మైండ్‌లో అదే థాట్ ఉండడంతో అజిత్ తనని వార్న్ చేసేసరికి ఆ ఆలోచన పక్కన పెట్టి ఎవరి కోసమో తన వాళ్ళని బాధ పెట్టాలనుకోవడం నచ్చక తన వాళ్ళతో సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి అజిత్ ట్రాక్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటే విజయ్ షార్ట్స్ టీ షర్ట్ వేసుకుని కిందకొచ్చేసరికి వేడివేడిగా పకోడీ వేసి వాళ్ళ కోసం చూస్తున్న సుభద్ర గారికి కొడుకులతో పాటు విశ్వరూప్ గారు కూడా రావడంతో ముగ్గురికి ప్లేట్లలో పెట్టి తెచ్చిచ్చి కాఫీ కూడా తీసుకుని వచ్చేస్తారు. అమూల్య ఇంటికెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో బ్యాగ్ హాల్లో ఉన్న సోఫాలో పెట్టేసి చుట్టూ చూస్తూ ఎవరూ లేరేంటి? నానమ్మ నేనొచ్చేసరికి ఇక్కడే ఉండేది కదా! మార్నింగ్ బయటికెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా? అలా అయితే డోర్ లాక్ చేసి ఉండాలి కదా! మరి ఓపెన్ చేసుందేంటి? టైడ్ అయి పడుకునుంటుందిలే అనుకుని మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన రూమ్‌కెళ్తూ మెట్ల వైపు వెళ్ళేసరికి పక్క రూమ్‌లో నుండి ఒసేయ్! కొంచెం మెల్లగాయే నొప్పున్న చోట మాత్రమే రాయవే అని వాయిస్ వినిపించేసరికి ఇది నానమ్మ వాయిస్ కదా అనుకుంటూ రూమ్‌లోకెళ్ళేసరికి డాక్టర్ ఇచ్చిన ఆయింట్‌మెంట్ రాద్దామని వచ్చిన ఆద్యని నూనె కొంచెం వేడి చేసుకొని తీసుకురమ్మని చెప్పడంతో అలానే తీసుకొనొచ్చేసరికి ముందు ఆ నూనెతో మర్దన చేయమని చెప్పడంతో నడుం మీద కొంచెం నూనె వేసి మర్దన చేస్తూ ఉంటుంది. నూనె వల్ల చేయి జారుతూ ఉంటే తాయారమ్మగారికి నొప్పి ఉన్న చోట తగ్గి వేరే చోట నొప్పి మొదలవుతుంటే చెప్తుంది. ఆద్యకి ఇలా మసాజ్ చేయడం ఎప్పుడూ అలవాటు లేకపోవడంతో తనకి వచ్చినట్టే చేస్తుంది. అమూల్య వాళ్ళిద్దరిని చూసి నానమ్మ అంటూ తన పక్కన కూర్చొని చెల్లిని చూసి తన చేతిలో ఉన్న నూనె గిన్నెని చూసి ఆద్య ఏమైంది అని అడిగేసరికి అదేం చెప్తుంది అమ్మో, నన్నడుగు నేను చెప్తా. బయటికి తీసుకుని వెళ్తానని చెప్పి నా నడుం విరిగేలా చేసింది ఇది. అంతేకాదు పోలీస్ బండిని గుద్దేసింది. ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా అయితే ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తీసుకొని పోయేవారు. బుద్ధుంటే ఇంకోసారి దీంతో కలిసి బయటికెళ్ళని. అమ్మో! ఈసారి నా పూజలు నన్ను కాపాడాయి. కొంచెం నొప్పితో సరిపెట్టాయి. లేకపోతే నేరుగా నానమ్మ అని కొంచెం గట్టిగా పిలిచేసరికి ఆ క్షణం నాకు అలానే అనిపించింది అమ్మో అనగానే ఆద్య ఏడ్చేస్తూ నేనేం కావాలని చేయలేదక్కా. నానమ్మ బ్యాలెన్స్డ్‌గా కూర్చోకపోయేసరికి ముందొచ్చే బైక్‌ని చూసుకోలేదు. సో స్కిడ్ అయి పడిపోయాం అంతే. ఆ పోలీస్‌కి కూడా సారీ చెప్పాను కదా! అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చేస్తుంది. ఆద్య ఏడుస్తుంటే చూడలేక ఇటు నానమ్మని ఏమీ అనలేక ఆ మిగిలిన నూనె కూడా ఇంకా వేడిగానే ఉండడంతో అమూల్య ఆ నూనెతో మర్దన చేస్తూ తాయారమ్మని మిగిలిన నొప్పిని కూడా తగ్గించేస్తుంది. తాయారమ్మ గారు అలా మాట్లాడింది కూడా ఆద్య ఇంకోసారి అలా డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని. అది అర్థమైన అమూల్య సైలెంట్‌గా ఉండిపోయింది. ఎవరి వైపు మాట్లాడినా ఇంకొకరు ఖచ్చితంగా బాధపడతారు. అందుకే కొంచెంసేపు వాళ్ళిద్దరిని అలా వదిలేస్తే వాళ్ళే సెట్ అవుతారని తన ఉద్దేశం. ఈ గోలలో పడి అజిత్ గురించి ఆలోచించలేదు. అమ్మో! మీనాక్షి ఫోన్ చేసిందే. రాహుల్‌కి జాబ్ వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేశారంట. రేపు బయలుదేరి వస్తామని చెప్పారు. వాళ్ళిద్దరే కదా మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. నీకేం సమస్య లేదు కదా అని అడిగేసరికి అమూల్య ఇప్పుడే వస్తున్నట్లు ఫీల్ అయిపోయి ఫేస్ అంతా చెమటలు పట్టేస్తాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.